చెబుతుంది తల్లి. తల్లే కొడుకుకి చెడు సలహాలు ఇస్తుంది. తల్లే కొడుకుకి విద్య బుద్ధులు నేర్పి మంచి చెడు నేర్పించాల్సిన తల్లి, ఏది తప్పో గద్దించాల్సిన తల్లి, ఏది చెడో భయపెట్టాల్సిన తల్లి, ఏది మంచో నేర్పాల్సిన తల్లి చెడు సలహాలు ఇస్తుంది. ఏంటో తెలుసా? ఒరే, నీ అన్న అడవికి పోయాడు, నీ తండ్రి నీ అన్న తెచ్చిన మాంసం తిని దీవించడానికి. నీ అన్న వచ్చేలోపు నువ్వు రెడీగా ఉండు. మన దొడ్డిలో ఉన్న మన మందల్లో ఒక మేకను తీసుకురా, దాన్ని తీసుకొచ్చి నీ నుండి పెడతాను అని తల్లి కొడుకు నేర్పింది. ఈ ప్రపంచంలో ఎంతమంది తల్లులు ఉన్నారో తెలియదు, కానీ ఈ బైబిల్ గ్రంథంలో ఈ వాక్యంలో ఒక తల్లి ఉంది. ఆ తల్లి తన కొడుకు దీవెన కోసం మరొక కొడుకుకి కీడు చేయాలనుకుంటుంది. ఒక తల్లి నిర్ణయం సరిగా లేదు. ఆ తల్లి నిర్ణయం బాగోలేక తన కొడుకుకి ఒక కొడుకుకి వెళ్ళేదాన్ని ఒక కొడుకుకి ఇచ్చింది. అదే ఈ మాటలు చూద్దాం. 27వ అధ్యాయం ఆదికాండం 6 నుంచి 13 వచనాలు. ఆ తల్లి ఆ కొడుకుకు సలహా ఇచ్చింది. ఆ తల్లి ఒక కొడుకు పోవాల్సిన దీవెన ఒక కొడుకు ఇచ్చింది. ఒక కొడుకు పొందుకోవాల్సిన ఆశీర్వాదం ఒక కొడుకు పాలిభాగస్తురాలుగా మోసపు మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పుడు నా వైపు చూడండి.